సో, 'తాయారమ్మ బంగారయ్య' సూపర్ హిట్. ఇది నెక్స్ట్ ఆ! వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దీనితోటి విశ్వనాథ్ గారి దగ్గరికి నాన్నగారెళ్లారు. సార్ ఇది మీరు చెప్పారు గదా! ఒక సినిమా చేసాం అది సక్సెస్ అయింది. మీరు ఇప్పుడు మీరు డేట్స్ ఇస్తే బావుంటది ఈ ఫుల్ సినిమా ఫ్లెడ్జ్డ్‌గా ఫుల్ చేసేద్దాం. ఫ్లెడ్జ్‌గా అదే. అనంగానే సరే నాగేశ్వరరావు అని ఇంకో సబ్జెక్ట్ చెప్పారది. ఇదే. ఇది 'శంకరాభరణం'? 'శంకరాభరణం.' హ్మ్. ఇది చాలా రిస్కీ ఇది. చాలామంది రిజెక్ట్ చేశారు. అని ఆయన ఫస్ట్ చెప్పడమే ముందు. ఆ! చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. లేదండి నేను చేస్తామండి. మనం చేస్తున్నాం ఈ సినిమా అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఇదయ్యారు. అవును. మీకు చెప్పాను మామూలుగా ఇది. నాకైతే ఎవరు ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని నమ్మకం గూడా లేదు. హ్మ్. అన్న దీంతో చెప్పారాయన. లేదండి మనం చేస్తున్నామండి అన్నారు. అలాగా ఓంకారం చుట్టుకుంది ఆ సినిమా హ్మ్. 'శంకరాభరణం.' సో, ఇంకా హీరోలెవరు? హీరో అవును. అంటే మెయిన్ క్యారెక్టర్ 'శంకర్ శాస్త్రి.' అంటే ముందు 'శివాజీ గణేషన్' గారిని అనుకున్నారు, 'కృష్ణరాజు' గారిని అనుకున్నారు అందరిని. తర్వాత విశ్వనాథ్ గారే అన్నారు. హ్మ్. ఇది ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుద్ది. లేకపోతే ఆర్టిస్ట్ కనబడతారు. అలాంటిదేదో ట్రై చేద్దాం మనం అని అన్నప్పుడు బాలు సుబ్రహ్మణ్యం గారు 'రారా కృష్ణయ్య' అనే సినిమా ఒకటి చేశారు అప్పటికి. హ్మ్. దాంట్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఒక సోమయాజులు గారు. మా దీంట్లో యాక్ట్ చేశారండి ఆయన. చాలా బాగున్నాడు. మీరు మీరన్న మనం అనుకుంటున్నట్టు 'శంకర్ శాస్త్రి' గారి క్యారెక్టర్ చాలా సరిపోతాడు అనగానే ఆయన సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేద్దామని హ్మ్. నాన్నగారికి తీరా చూస్తే ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి నాటకాల ఓహ్! వేశారా? ఆర్టిస్ట్ ఆహా! వేసినోళ్ళు. బాగా ఓకే. ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళ బ్రదర్ రమణమూర్తి గారు అవును. వీళ్ళందరూ నాన్నగారు వీళ్ళందరూ బాగా క్లోజ్ వీళ్ళందరూ. ఓకే. నువ్వు అనుకునే ఇదే చనువే ఆ ఆళ్ళు. ఫ్రెండ్‌షిప్ ఉంది. అదే. ఆయనేమో అప్పటికే గవర్నమెంట్ సర్వెంట్. ఒక పెద్ద రేంజ్ దీంట్లో ఉన్నవాడు ఆయన. బ్యాంక్ ఎంప్లాయీ అనుకుంటా? బ్యాంక్ కాదండి. ఓకే. సో, ఇది రెవెన్యూ ఏదో ఓకే. ఆహ్, నెక్స్ట్ అది దానికి ప్రమోషనొస్తే కలెక్టర్ ఇదవుతదంట ఇది. ఆహ్, సో, ఆయన దగ్గరికెళ్ళి అడిగారు. ఇలాగా గెటప్ టెస్ట్ చేస్తాం. జుట్టు కట్ చేయాలి. హ్మ్. ఇది విశ్వనాథ్ గారు డైరెక్టరు ఇది అనంగానే అద్భుతమైన డైరెక్టర్ ఆయన. ఆహ్, వస్తే నేను నాకు నచ్చితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. లేకపోతే తిరుపతికెళ్ళి ఇటు నుంచి అట్టే గుండు కొట్టించుకుంటాను. అంటే జుట్టు ఇంతంత ఆ! ఉంటది కదా! ఇది అవును. అని టెస్ట్ చేశారు. అది బాలు మహేంద్ర గారి ఇంటి దగ్గర చేశారనమాట. అక్కడ ఆయన టెర్రస్ మీద. ఆయన బాలు మహేంద్ర గారంటే మేకప్ ఉండదు, ఏముండదు. హ్మ్. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక ఫేస్ క్రీమ్. క్రీమ్ అప్లై ఆ చేశారు. దాన్ని అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేస్తారు అంతే. ఆయన ఏ ఆర్టిస్ట్‌కైనా అంతే మేకప్. ఆహ్, అది చేశారు, కూర్చోబెట్టారు. తంబుర ఇయన్నీ. అప్పుడే మంజు భార్గవి గారిని కూడా ఓహ్! ఓకే. పిలిపిచ్చేసారు హ్మ్. గెటప్. హ్మ్. అప్పటికే అది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పవిత్రమైన క్యారెక్టరు ఇది అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్‌లు అప్పటికి ఓహ్! కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ అలాంటియే. గొప్ప నాట్యకారిణి ఆవిడ. హ్మ్. ఏది కూచిపూడిలో, దీంట్లో. బట్ సరైన అవకాశాలు రాలేదు ఆవిడకి. ఇది. సో, ఆవిడకి గెటప్ టెస్ట్. హ్మ్. ఆవిడకి టెన్షన్‌గానే ఉంది. అసలు ఏమవుద్దా అని. ఇద్దరు దాంట్లో యునానిమస్‌గా అందరికీ నచ్చేసింది. చాలా హ్మ్. బాగున్నారు ఇద్దరు హ్మ్. ఇదని. అలా నెక్స్ట్ రాజలక్ష్మి గారు. ఆవిడి ఇలా గెటప్ టెస్ట్ ఇది చేసిన తర్వాత నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు, హ్మ్. తులసి మన బేబీ తులసి. ఆమె తనేమో అప్పటికే చాలా సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా. ఈ పర్టిక్యులర్ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా చేసాడు మొత్తం. అంటే విశ్వనాథ్ గారే 75% ఆ మోల్డ్ చేశారట్లా. మోల్డ్ చేసేస్తారు ఎవరైనా. 25% ఎఫర్ట్ పెడితే చాలు హ్మ్. ఆర్టిస్ట్. సో, అలాగా ఆ సినిమా ప్రొడక్షను ఇయన్నీ రాజమండ్రి, పాపికొండల సైడు ఇది. మొత్తానికి సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాతే కష్టాలు మొదలైనయి హ్మ్. రిలీజ్‌కి. రిలీజు అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఔట్ రేట్ కూడా కాదు ఇది. అంటే ఔట్ రేట్ కొంటే మేము సేఫ్ అవుతాం. లేకపోతే లేదు. ఆ! ఇమేజ్ ఏమో వద్దని మీరనుకున్నారు. కాకుంటే ఫేస్ వాల్యూ చూస్తారు అక్కడ అక్కడ మార్కెటింగ్ కోసం. వాళ్ళు ఎలా మార్కెటింగు కొనాలి అనేది. అదే. హ్మ్. సో, ఔట్ రేట్ ఇది సినిమాకయిన బడ్జెట్ 12,00,000
మొత్తం. మొత్తం హ్మ్. ఆ సినిమా. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ అన్నీ ఎవ్రీథింగ్ కలుపుకుంటే. ఫస్ట్ కాపీ. ఓకే. ఫస్ట్ కాపీ వచ్చిన ఇది 12,00,000. పబ్లిసిటీ పెద్దగా ఏముండదు అప్పుడు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ప్రమోషన్స్‌కి హ్మ్. ఉన్నంత లేదప్పుడు. పబ్లిసిటీకి అంతా కూడా ఎంత అవుతుంది 20,00,000 20,000 అలాగే అవుతుంది. 25,000 అంతే. ఆ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్‌కి చూడడం, చూసి అద్భుతం సినిమా అద్భుతం అని చెప్పేసి వెళ్ళిపోయేవారండి అందరూ. హ్మ్. ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి భయపడేవారు అందరూ. అంటే రిస్క్ సినిమా అద్భుతంగా ఉంది. ఆడడానికి ఛాన్స్ లేదన్న దీంతోటి వెళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండగా లాస్ట్‌లో లక్ష్మీ ఫిలిమ్స్ హ్మ్. లింగమూర్తి గారు వాళ్ళందరూ చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇది అని. కొన్ని ఏరియాలు ఒక ఏరియా ఈయన కొన్నారు. మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు. హ్మ్. ఆయనకి నచ్చింది. నచ్చి 25,000 ఎంతో నెల్లూరు. ఓకే. అది. అది ఆ ఏరియా కొన్నారాయన. ఆ ఔట్‌రేట్ కొనేసారు. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. అండ్ బెంగుళూరు కర్ణాటక ఆహ్, కేఆర్ ప్రభు అని ఆయన. ఆయన అప్పటికే 'మరో చరిత్ర' అలాంటి అయన్నీ కొన్నారు. హిట్స్ హ్మ్. మంచివి. హ్మ్. ఆయన మిగతాయన్నీ ఓన్ రిలీజ్‌డ్ కొన్ని. మూడో ఏరియాలో 2 ఏరియాలో మావి ఓన్ ఓన్ రిలీజ్. ఇది లక్ష్మీ ఫిలిమ్స్‌లో పెట్టి. ఆహ్, బట్ ఏదైనా అయితే మాకు ప్రాబ్లమే. అవును. అలాగే రిలీజ్ చేసేసాం. రిలీజ్. చేసిన తర్వాత ఫస్ట్ ఒక 2, 3 డేస్ పెద్దగా ఏమి లేదు. దాని రిలీజ్‌కి కూడా చూద్దామని మా నాన్నగారు, విశ్వనాథ్ గారు హైదరాబాద్‌కి వచ్చారు. అప్పుడు చెన్నై నుంచి. వచ్చి థియేటర్ అంతా చీకటిగా ఉంది హ్మ్. టోటల్‌గా. అంతే కదా! వెలుగు నుంచి వెళ్ళంగానే లోపల అవును. చీకటిగా ఇది. విశ్వనాథ్ గారు, నాగేశ్వరరావు జాగ్రత్త ఎవరైనా కాలు తొక్కేస్తూ ఉంటారు అని. కాసేపటి ఉన్న తర్వాత కళ్ళు తెరిస్తే మొత్తం ఖాళీ అండి. 10 అయ్యయ్యో! మంది ఉన్నారంట. అయ్యో! ఆ! ఇలాంటి వింతలన్నీ జరిగినాయి అప్పుడు. దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. హ్మ్. అరె! ఏంటి ఇది ఇంత చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం ఇదని. మెల్లిమెల్లిగా ఒక్కో చోట్ల నుంచి బానే ఉందండి. వస్తున్నారు జనం మౌత్ అందరూ పబ్లిసిటీ. నచ్చుతుంది. అందరికి నచ్చింది. ఇది నచ్చుతుంది ఇదని. అలా ఫస్ట్ వీక్‌కి పెద్ద రేంజ్‌కెళ్ళిపోయింది. హ్మ్. ఫైర్‌లాగా. వైల్డ్ ఫైర్‌లాగా ఎళ్ళిపోయింది. అలాగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిపోయింది. అది. మౌతాక్. ఇంకా టిక్కెట్లకి అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్స్ ఇది హ్మ్. థియేటరోళ్ళు వాళ్ళు గోల పెట్టేసేవారు. హ్మ్. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళకిస్తే ఇంకోళ్ళకి ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఇలాగా హై రికమెండేషన్స్ అన్నీ అవును. టికెట్స్. ఒక దానికి చూసిన ఇది నేను ఏ సినిమాకి చూడలేదండి. ఎందుకంటే విలేజ్‌ల దగ్గర నుంచి బళ్ళల్లోను, ఈటిల్లోను ఎక్కడెక్కడో ముసలోళ్ళు అవును. సినిమా చూసి ఎన్నో సంవత్సరాలయిన వాళ్ళందరూ ఆహ్, ఈ దీనికి ప్రివ్యూస్‌కి ఇది ప్రివ్యూస్ కాదు సారీ. ఈ సినిమాకి వచ్చి చూసి హ్మ్. ఎన్నో సంవత్సరాల క్రితం మానేసినోళ్ళంట సినిమా చూడడం. అయినా మాకు లెటర్స్ వచ్చాయండి. ఓకే. లెటర్స్ వచ్చి ఇలాగా బళ్ళు కట్టుకొనొచ్చి మా చూసాం మేము. మా నాన్నగారు వీళ్ళందరూ తాతగారు వీళ్ళందరూ సినిమాలు చూసి ఎంతో కాలం అయింది. హ్మ్. ఈ పాటలు ఇన్ని ఈ సినిమాకి తీసుకెళ్ళమని. ఎళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ చూసారాళ్ళు. హ్మ్. ఇలాంటి ఆహ్, ఫీడ్‌బ్యాక్స్ మాకు చాలా వచ్చాయండి అవును. మొత్తం. హ్మ్. అందరూ ఎంతో ఇదిగా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ప్రివ్యూ ఏస్తున్నప్పుడు ఒక ఆవిడ లేడీ ఒక ఆహ్, అది కొంచెం ఓల్డ్‌గా అనిపించింది నాకు అప్పుడు. ఒక లేడీ ప్రసాద్ ల్యాబ్‌లో అండి. హ్మ్. టాక్సీలో వచ్చి టాక్సీ వాడికి డబ్బులిచ్చేసి వస్తుంటే నాన్నగారు చూసి సడెన్‌గా అమ్మ సావిత్రి ఇదని గబగబా వెళ్తే సావిత్రి గారండి ఆవిడ. ఓహ్! నా నాగేశ్వరరావు అందరూ చెప్తున్నారండి. నేను అందుకనే వచ్చాను. అమ్మ నేను చెప్పుంటే నేనే వచ్చి కారు అరేంజ్ పంపిణీ చేసేవాడిని. తీసుకొచ్చేదును. మా హ్మ్. నాన్నగారికి బాగా ఇష్టం ఆవిడ. ఆ! ఇది. ఆవిడ ఎక్కడో ఫస్ట్ చూడలేదు. ఫ్రంట్‌లో ఎక్కడో కూర్చున్నారు. హ్మ్. ఎవరు గుర్తుపట్టలేదు కూడా అండి. హ్మ్. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి ఎనకాల కూర్చోబెట్టి, ఆవిడకి అయిపోయిన తర్వాత మా కారు ఇచ్చి పంపి ఇంట్లో, హ్మ్. హ్మ్. "ఎందుకు నాగేశ్వరరావు మీకు ఇబ్బంది" అని. అలాగా ఆవిడ చూసిన ఆఖరి సినిమా ఇదండి. దాని తర్వాత మూడో నెలకో, నాలుగో నెలకో ఆవిడ ఎక్స్‌పైర్. అవునా? అది. అయ్యయ్యయ్యో! హ్మ్. ఇలాంటివన్నీ నేను చూసాను. హ్మ్. నేను మీ ఏజ్ ఎంతండి అప్పుడు? అప్పుడు మాదెంతండి 18 ఎంతో ఉంది అంతే. ఓకే. 16-18 కాలేజ్ అప్పుడే. హ్మ్. అది. నేను ఆవిడని చూడడం అదే. ఓకే. సావిత్రి గారిని. అదే ఫస్ట్ టైమ్, అదే లాస్ట్ టైమ్ అదే. కూడా అంతే ఆ! ఇంకా. హ్మ్. మా నాన్నగారు అదే అంటారు. ఆవిడ అలా వచ్చేసారు.
నేను కారు పంపుతానని చెప్పాను ఆవిడకి. ఆవిడ హ్మ్. అబ్బాయి నాగేశ్వరరావు ఏమొచ్చాడు. హ్మ్. అది నేను చూడాలనిపించింది వచ్చేసాను నేను హుహు. అని. అలాంటి ఇది అండ్ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికొస్తే ఆహ్, సినిమా సూపర్ హిట్ అవును. అయిపోయిన తర్వాత అవార్డ్స్, హ్మ్. నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్‌కి పంపాం. బెస్ట్ ఆహ్, ఈస్థెటిక్ వాల్యూస్‌తో ఉన్న మాస్ ఎంటర్‌టైనర్. అది మాస్ సినిమా అయిపోయిన మాస్ తర్వాత అయిపోయింది. అది క్లాసికల్ నుంచి హ్మ్. అలాగా దానికి గోల్డ్ మెడల్. హ్మ్. ఫస్ట్ తెలుగు మూవీకి అదే. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్మ్. కేవి మహాదేవన్ గారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ సింగర్. అవార్డ్ సింగర్. వాణి జయరాం గారికి యాహ్! 4 నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది కాకుండా ఇంకా ఎన్ని వేరియస్ అవార్డ్స్ ఇంకా ఫిల్మ్‌ఫేర్ అని ఇలా కళాసాగర్ హ్మ్. అక్కడ చెన్నైలో అండ్ ఇగ చాలా చాలా సాంస్కృతిక అవార్డ్స్. అండ్ రష్యాలో రిలీజ్ అయినటువంటి రష్యాలో రష్యన్ భాషలో డబ్బింగ్ అయింది. హ్మ్. అది కొన్నాళ్ళు పోయాక అయింది. అప్పుడు ఒకేసారి 5, 6 సినిమాలు అయినాయి అన్నమాట. ఓహ్! పూర్ణోదయాల్లో. అవన్నీ పూర్ణోదయ పిక్చర్సే. పూర్ణోదయ్ ఓకే. అన్నీ. హ్మ్.